నమస్కారం హెచ్ఎన్9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో అధునాతన హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 850 లక్షలతో నూతనంగా నిర్మించిన కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నెల్లూరు రూరల్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్ తదితరులతో కలిసి గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నెల్లూరు కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అత్యుత్తమ సేవలను అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. అదేవిధంగా నగర ప్రజలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి అవసరమైన పౌర సేవలను చక్కగా వినియోగించుకోవాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చక్కటి కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మాత్, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మెయిల్లా గౌరీ, కోఆప్షన్ సభ్యురాలు సయ్యద్ మోబినా తదితరులతో కలిసి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ప్రారంభించిన కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలిసి తిరిగారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి నూతనంగా ఆధునాతన హంగులతో వసతులతో నిర్మించినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి నాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి ఆనం అరుణమ్మ గారికి, నగర మేయర్ సోదరి శ్రీమతి పొట్లూరు శ్రవంతి గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, పేర్నేటి కోటేశ్వర రెడ్డి గారికి, మేయర్ల గౌరమ్మ గారికి, మబీనా గారికి, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని అయినటువంటి నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మూత్ గారికి, పాల్గొంటున్నటువంటి ఇతర కార్పొరేటర్లు, పెద్దలు, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు నిజంగా ఈ కమాండ్ కంట్రోల్ చూసిన తర్వాత మొదట కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం అంటే సాదాసీదాగానే ఉంటున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి వసతులతో ఈ నగర పౌరులకి ఎటువంటి పౌర సేవలు అందించాలి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేటువంటిది ఏదో మొక్కుబడిగా ప్రారంభించడం అనేటువంటి విధంగా కాకుండా ఇది నెల్లూరు నగర ప్రజలకి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి కేంద్రమని, వేదిక అని చెప్పి ఈరోజు స్పష్టంగా చెప్పగలం. దీనికి సంబంధించి కష్టపడినటువంటి కమిషనర్ గారికి, మేయర్ గారికి, సిబ్బందికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి 10,500 చదరపు అడుగులతో 8,50,00,000 రూపాయలు వెచ్చించి ఒక మంచి భవంతిని, దానికి అవసరమైనటువంటి కంప్యూటర్ల దగ్గర నుంచి, సిస్టమ్స్ దగ్గర నుంచి ఏమేమి అవసరాలు ఉంటాయో ఒక మెరుగైనటువంటి సేవలు అందించడానికి నగర పౌరులకి అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి వస్తువులని, సామగ్రిని కూడా సమకూర్చుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూస్తే చాలా వరకు అనిపించింది అన్ని రకాలైనటువంటి వసతులను ఎందుకన్నామంటే ఏదన్నా సమావేశాలు నిర్వహించుకోవాలన్నా, సమీక్ష నిర్వహించుకోవాలన్నా, మినీ కాన్ఫరెన్స్ హాల్స్, అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాలు, వీటన్నిటితో పాటు ఈరోజు నేరుగా రకరకాలైనటువంటి సమస్యలు, ఒకటి ఎవరన్నా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పుకోవచ్చు, ఒకటి కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించవచ్చు, మీడియా ద్వారా వచ్చినటువంటి కథనాలు ఏదైనా ఉన్నా, అడ్వర్స్ క్లిప్పింగ్స్ ఉన్న వాటిని ప్రతి ఒక్క దానిని ఏ విధంగా పరిష్కరించాలి, నగర పౌరులకి ఏ విధంగా పౌర సేవలు అందించాలి, ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా ఏ విధంగా పరిష్కరించాలి. సాధారణంగా మనం చూస్తే ఎవరన్నా వాళ్ళ ఇంటి వరకు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చూస్తారు తప్ప పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన చేయరు. కమిషనర్ గారు చేసినటువంటి ప్రయోగం సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఎక్కడైతే నగరంలో అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం ఉందో దాన్ని చూడడం,
దానికి సంబంధించి ఆ వాతావరణం ఎక్కడైతే ఉందో వాటిని వెంటనే తొలగించిన తర్వాత ఏ విధంగా ఉంది, ముందు ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా ఉంది, ఈ రాష్ట్రంలోనే నాడు నేడు అనేటువంటి కాన్సెప్ట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అందరూ అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అదే విధంగా ఉన్నటువంటి మురికిని శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో దోమలు గాని వ్యాధులు గాని ప్రబలకుండా ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేటువంటిది ఇందాక కమిషనర్ గారు చెప్పాడు. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలంటే ఒక అర్ధ రోజు వెళ్ళిపోతుంది. ఏమి లేకుండా సింపుల్ గా ఇక్కడ కూర్చొని ఈ సమస్యను మనం పరిష్కరించగలిగామా, ఈ సమస్య యొక్క పరిస్థితి ఏంటనేది వెంటనే కెమెరాలోనే ఇక్కడే కూర్చొని కమిషనర్ గారు ఒక గంట చూస్తే దాదాపుగా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మానిటర్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి హంగులతో ఆర్భాటాలతో అన్ని రకాల పౌర సేవలు అందించడానికి తీసుకున్నటువంటి దీనికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంది కళ్ళు లేనటువంటి కబోదులు మాట్లాడతారు, అభివృద్ధి ఉందా రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఇటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడమే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి. కమాండ్ కంట్రోల్ రూమ్ లాంటివి ఎవరన్నా ఆలోచన చేశారా? అధికారులు సమర్థవంతమైనటువంటి వ్యక్తులుంటే అధికారులు ఇదిగో ఈ గ్రామాలకి, ఈ ప్రాంతాలకు సంబంధించి, ఈ నగరాలకు సంబంధించి ఈ వస్తువులు కావాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే వెంటనే వాటికి సంబంధించినటువంటి నిధులు అందించడం, దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈరోజు దీని మీద మేయర్ గారు అదేవిధంగా కమిషనర్ గారితో పాటు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆదాల ప్రభాకర్ అన్న దీని మీద పెట్టగలిగాడు. కాబట్టి ఈరోజు కమాండ్ కంట్రోల్స్ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది. ఏది ఏమైనా ఇటువంటి మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో వచ్చినటువంటి కమిషనర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అందుకే ఎవరైతే ప్రజల గురించి ఆలోచన చేస్తారో, ఎవరైతే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తారో వాళ్ళ మార్క్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎప్పటికీ ఈ కార్పొరేషన్లో గానీ ఈ జిల్లాలకు సంబంధించింది. ఎందుకంటే ఏదో సంవత్సరాల నాడు ఈరోజు మన మధ్య లేకపోయినా మేము పుట్టక ముందు ఈ జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినటువంటి శంకరన్ లాంటి వ్యక్తుల్ని ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఈ తరం గుర్తు చేసుకుంటుంది ఆయన సేవలంటే. ఆయన మార్క్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఈ జిల్లాలో ఉన్నది కాబట్టే ఇప్పటికీ మనం ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఎవరు ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా తుఫాన్ లాంటివి ఏదైనా పర్యవేక్షించాలన్నా ఎవరొచ్చి కూర్చోడానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఇక్కడికి వచ్చినా, రేపు ఇక్కడి నుంచి కమిషనర్ గారు బదిలీ వెళ్ళిపోయినా, వికాస్ మర్మత్ గారు కమిషనర్ గా ఉన్నప్పుడు ఈ నగరపాలక సంస్థకి ఈ భవనాన్ని తీసుకురాగలిగాం. మేయర్ పొట్లూరు శ్రవంత్ గారు ఉన్నప్పుడు ఈ భవనాన్ని తీసుకొచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా వ్యవహరించినప్పుడు ఇదిగో ఈ భవనం వచ్చిందని అందరూ అనుకునేటువంటి విధంగా ఈరోజు ఈ భవనాన్ని నిర్మించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమర్థవంతమైనటువంటి అధికారిగా సేవలు అందిస్తూ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవంతో అవార్డు అందుకున్నటువంటి గౌరవనీయులైనటువంటి వికాస్ మర్మత్ కమిషనర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నగర పౌరులు కూడా కోరుకునే ఈ వేదిక ద్వారా అందరూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు గాని వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు గాని అందిపుచ్చుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి నాకు చోటు కల్పించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఈరోజు మనం నెల్లూరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా రాష్ట్రంలోనే చాలా చక్కగా పనిచేసే సెంటర్ని మన అధికారులు, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో దీన్ని పూర్తి చేసి ఈరోజు మాకందరికీ చూపెట్టడం జరిగింది. చాలా వసతులు ఉన్నాయి ఇక్కడ. నెల్లూరు పట్టణంలో పౌర సేవలు చాలా మెరుగుపడేదానికి అవకాశం ఉంది. ఎక్కడ ఏది జరిగినా కూడా తక్షణమే తెలుసుకునే వసతులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల మన ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడతాయని కూడా నేను ఆశిస్తూ, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో తోడ్పడిన అధికారులకు, కార్పొరేటర్స్కు, అందులో ఈ మన కార్పొరేటర్స్కి, మాకు మా టైంలో ఈ బిల్డింగ్ రావడం మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ బిల్డింగ్ని చక్కగా వినియోగించుకోవాలని ప్రజలకు, అదేవిధంగా అధికారులు కూడా చక్కగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తూ, దీంట్లో పాల్గొని కష్టపడ్డ వాళ్ళందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వ్యవసాయ శాఖ మంత్రి
కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మరో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జెడ్పీ చైర్మన్ అరుణమ్మ గారికి, అదేవిధంగా విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారికి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, మా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇంత దిగ్విజయంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మెరుగైన సేవలను అందించే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఎటువంటి సమస్య అయినా కూడా ఇక్కడికి నగరపాలక సమస్యకు వచ్చి చెప్పే పని లేకుండా దీనికి ఒక నంబర్ ఉంది. దాని ద్వారా ప్రజలు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక ఫోటో రూపంలో కానీ ఇక్కడికి తెలియజేస్తే ఆ వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఇక్కడి నుంచి సేవలు అందించడానికి ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ, నగరపాలక ఇక్కడ దాదాపు స్టాఫ్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే నగరంలో మొత్తంలో కూడా ఏవైతే చెత్త పాయింట్స్ ఉన్నాయో అక్కడంతా కూడా సీసీ కెమెరాలు కూడా కొన్ని అరేంజ్ చేయడం జరిగింది. రాబోయే కాలంకి మరిన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి నగరాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచే విధంగా, అదేవిధంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరించే విధిగా కమాండ్ కంట్రోల్ రూమ్ని ఉపయోగపడే విధంగా ఉండాలని, అదేవిధంగా మేమంతా కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అయ్యామని కూడా చాలా సంతోషపడుతూ, దీనికంతా కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా తెలియజేస్తూ, ఆయన చేసినటువంటి సేవలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా మాకు ఈ అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకు మరియు నెల్లూరు ఇన్ఛార్జ్ శ్రీ ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీ పొట్లూరు శ్రవంతి గారికి, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండిరెడ్డి రంగారెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, కార్పొరేటర్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు, కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి మరియు మీడియా వారికి నా నమస్కారాలు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నందు 10,500 చదరపు అడుగుల్లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శాఖాపరమైన సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్లు, నిర్వహణ, ఇంటర్ఫేస్ సిస్టమ్, అన్ని మున్సిపల్ సర్వీస్ మోడ్యులర్ డేటా సేకరణ మరియు విశ్లేషణ, సీసీ కెమెరాల సేవ మరియు పట్టణమునందు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జరుగు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయుటకు సులభదాయకమైన ఆన్లైన్ సౌకర్యాలతో కూడిన ఈ సెంటర్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఎంతో అభినందనీయం. ఇందుకు కృషి చేసిన అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు, కమిషనర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో ఆన్ ఫీల్డ్ విజిట్ ఆల్సో maximum I can cover whole city in 2 months if I go every day then also sir. But on daily basis అంటే ఏ పాయింట్ అంటే ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారు అకౌంటబిలిటీ ఉండాలి సార్. కాబట్టి ఇది ఒక సిస్టమ్ పెడుతున్నాం బై CCTV సార్. రియల్ టైమ్ అసెస్మెంట్, మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ బై డాష్ బోర్డ్స్, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, డిసిజన్ మేకింగ్ ఈజీ ఉంటుంది సార్. ఎందుకంటే మనకి ఈజీలీ అర్థమవుతుంది ఈ ఏరియాలో ప్రతిరోజు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఆ ఏరియాలో మనకి ఇంకా స్టాఫ్ పెట్టుకోవాలి, లేకపోతే అక్కడ ఇంకా మనకి ఫండ్స్ we have to put more funds in that area so that decision making is easy. One stop solution for reporting monitoring. Next sir. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.